హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ 16 ప్యానల్స్ ఫుల్ ఫ్లేర్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను. ఈ అనార్కలి టైప్ కుర్తీ అండి. 38 చెస్ట్ వాళ్ళకి అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ బాడీ మెజర్మెంట్తో ఉంటుందండి ఈ కుర్తీ. ప్రతి చిన్న డీటెయిల్స్ని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్లో కొత్తగా వచ్చుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చూడండి, దీనికోసం నేను 2.25 అంటే 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. దీనికి చిన్న బార్డర్ కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బార్డర్ని సెపరేట్ చేసుకోవాలి. సో బార్డర్ని సెపరేట్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ పైన మనం మార్జిన్ వదిలేసి బార్డర్ని సెపరేట్ చేయాలండి. సో చూడండి, నేను 1/2 ఇంచ్ పైన వదిలేసి బార్డర్ని పూర్తిగా వేరేగా తీసేస్తున్నాను. ఇలా మనం బార్డర్ని సెపరేట్ చేసుకున్న తర్వాత మనం బార్డర్ని పక్కన పెట్టేసుకోవాలని పెట్టుకున్న తర్వాత ఏదైతే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ని ఇలా మనం పూర్తిగా ఓపెన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, క్లాత్ని ఇలా మనం ఓపెన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అండి ఇటువైపు మనకి విత్ వస్తుందండి క్లాత్ వెడల్పు, అలాగే ఇటువైపు మనకి లెంత్ ఉంటుంది. సో లెంత్ వైజ్ మనం పట్టుకోవాలండి. క్లాత్ని లెంత్ వైజ్ పట్టుకుని ఇలాగ మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే విత్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం టేప్తో ఫ్లేర్ లెంత్ ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో 45 ఇంచెస్ లెంత్ వాళ్ళకైతే ఇది ఇలా మీరు పెట్టేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా 45 ఇంచెస్ వచ్చేస్తుంది. అయినా మీకు క్యాల్కులేషన్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో బాడీ పార్ట్ని తీసేసి ఫ్లేర్ లెంత్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఫ్లేర్ లెంత్ కోసం నేను 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను ఫ్రెండ్స్. సో 30 ఇంచెస్లో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఫోల్డింగ్ కోసం. సో పూర్తిగా 31 దగ్గర మార్క్ చేసి ఆ క్లాత్ని నేను ఏదైతే ఫోల్డింగ్ క్లాత్ ఉందో దాన్ని మళ్ళీ డబల్గా ఫోల్డ్ చేసుకున్నాను. లెంత్ వైజ్ మనం ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే పూర్తిగా మనకి 62 ఇంచెస్ క్లాత్ ఫోల్డ్ అయిందండి. సో ఇలాగ తీసిన తర్వాత మనం ఫ్లేర్ పార్ట్ని ఇలా కట్ చేసుకుని సెపరేట్ చేసేసుకోవాలి. చేసుకుని ఏదైతే ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఫోల్డెడ్ సైడ్ని కూడా మనం తీసేయాలి. సో ఇక్కడ మనకి 2 పీసెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం ఫ్లేర్ వచ్చేస్తుందండి. సో ఈ 2 పీసెస్ని మనం ఫస్ట్ ఏదైతే బుటీస్ ఉన్నాయి కదా, ఫ్లవర్ డిజైన్ ఉన్న డిజైన్ చూసుకోవాలండి. 2 వైపులు కూడా మనకి ఈక్వల్గా ఫ్లవర్ డిజైన్ అనేది ఉండాలి. సో ఫ్లేర్ పార్ట్ నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ మనకి మిగులుతుంది ఆ ఫ్లేర్ పార్ట్ తీసేసాక. సో ఈ క్లాత్లో మనం బాడీ పార్ట్ అండ్ స్లీవ్ పార్ట్ కూడా తీసుకోవాలి, హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ కోసం బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. సో దాంట్లో 1 ఇంచ్ ప్లస్ చేసుకుని నేను 16 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇదంతా మనకి స్లీవ్ వస్తుందండి. సో ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకుని బాడీ పార్ట్కి ఎంతైతే క్లాత్ కావాలో అది తీసి సెపరేట్ చేసుకుంటాం. సో ఇక్కడ 15 ఇంచెస్ బాడీ లెంత్ ఉంటాయండి. దాంట్లో 1 ఇంచ్ ప్లస్ చేసుకుని 16 దగ్గర మనం ఈ క్లాత్ని సెపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ చేసుకుని 16 దగ్గర నేను ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నానండి. తీసిన తర్వాత ఏదైతే మిగులుతుంది కదా క్లాత్, అది మనకి స్లీవ్కి వస్తుంది. సో అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ మనకి 4 ఫోల్డ్లో ఉందండి. ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది. సో 4 ఫోల్డ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. సో షోల్డర్ మార్కింగ్ కోసం షోల్డర్ని హాఫ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. 15 షోల్డర్ ఉంటే 15ని హాఫ్ చేసి 7.5 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఎంత షోల్డర్ ఉంటే మీరు అంత షోల్డర్కి హాఫ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో 38 చెస్ట్ వాళ్ళకి అయితే ఇది షోల్డర్ సరిపోతుందండి. 7.5 దగ్గర మార్క్ చేసిన తర్వాత కిందకి కూడా 7.5 మనం మార్క్ చేసుకోవాలి. చేసుకుని పైనుంచి ఒక స్ట్రైట్ లైన్ చేసుకోవాలండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. 38 ఫుల్ చెస్ట్ ఉంటాయండి. 38 4th పార్ట్ 9.5 దగ్గర ఇక్కడ నేను మార్క్ చేశాను. నెక్ బ్రాడ్ ఇక్కడ నేను 3 ఇంచెస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం బ్యాక్ నెక్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్కి ఓపెన్ అవుతే 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇంకా తక్కువ కావాలి అనుకుంటే 5.5 దగ్గర కూడా ఫ్రంట్ నెక్ పెట్టుకోవచ్చు. సో ఇలాగ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఇక్కడ నెక్ షేప్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ బ్యాక్ నెక్లో ఒక రౌండ్ నెక్ డ్రా చేశానండి. ఫ్రంట్ కొద్దిగా వీ షేప్లో నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో ఇలా మనం ఫ్రంట్ నెక్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి బ్యాక్ పార్ట్లో. అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం కొద్దిగా లోపలికి తీయాలి కదా. సో ఈ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి ఇంకొక మార్క్ చేశాను. చేసి క్రాస్గా మనం ఈ లైన్ని షోల్డర్తో కలిపేసి ఇక్కడ ఒక రౌండ్ షేప్ లోపల నుంచి ఇచ్చేయాలి. ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. డౌన్ చేసుకుని నెక్ బ్రాడ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మనం షోల్డర్ని డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వెస్ట్ మార్కింగ్ 32 ఇంచెస్ అండి వెస్ట్ మెజర్మెంట్. సో 32 4th పార్ట్ 8 కదా.
మీకు ఎంత వెస్ట్ ఉంటే అంత మీరు దానికి 4th పార్ట్ ఇక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ 8 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. చేసుకుని పైనుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కింద వెస్ట్ వరకు ఇలాగా నేను క్రాస్గా డ్రా చేసేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ మనకి చిన్న జాయింట్ పడితే మీరు వేసుకోవాలండి. సో నేనైతే వేస్తాను చిన్న జాయింట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాడీ పార్ట్ పూర్తిగా మార్కింగ్ అయిపోయింది కదా. సో నేను బ్యాక్ నెక్ దగ్గర నుంచి బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నానండి. ఇలా బ్యాక్ రౌండ్ నెక్ కట్ చేసుకుని షోల్డర్ని డౌన్ చేసుకున్నాను. బ్యాక్ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మనం ఇలాగ రౌండ్ షేప్లో బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. చేసుకుని సైడ్ క్లోజ్ పార్ట్ని ఓపెన్ చేస్తున్నానండి. చేసిన తర్వాత ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ 8 దగ్గర చిన్న కట్ పెట్టుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది ఉండదండి. సేమ్ దానిపైనే మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సైడ్ పార్ట్ ఉంటుంది కదా, సైడ్ పార్ట్ ఇలా 1 ఇంచ్ పైకి మనం మార్క్ చేసుకుని బాడీ పార్ట్ని ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ ఇలాగా ఇచ్చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇలా రౌండ్ షేప్లో నేను కట్ చేసేసుకుంటున్నాను. చేసుకుని తర్వాత అండి ఫ్రంట్ పార్ట్లో మనం ఆర్మ్ రౌండ్ డీప్ తీయాలి. అలాగే ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలండి. ఆ చెస్ట్ మార్కింగ్ దగ్గర చిన్న కట్ మనం పెట్టుకోవాలండి. పెట్టుకుని బ్యాక్ పార్ట్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకుని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ ఏదైతే చేశాను కదా ఆ మార్కింగ్ పైన మనం కటింగ్ చేసుకోవాలి. సో ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకుని తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని ఇలా లోపల నుంచి 1 ఇంచ్ లోపల నుంచి ఇలాగ మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత ఫ్రంట్ నెక్ కూడా నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. సో కొద్దిగా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి మనం V షేప్లో ఇలాగా ఫ్రంట్ నెక్ని తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బాడీ పార్ట్ని కట్ చేసుకుని తర్వాత ఇప్పుడు మనం స్లీవ్ కటింగ్ చేసుకోవాలండి. స్లీవ్ కటింగ్ కోసం నేను మిగిలిన క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. పెట్టుకుని పైనుంచి నేను 3.5 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నానండి. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం నేను ఇక్కడ పైనుంచి ఇలా క్రాస్గా అండి నేను 8 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కింద మనం హ్యాండ్స్ రౌండ్ని మార్క్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను 5.5 దగ్గర ఇక్కడ మార్క్ చేస్తాను. కింద మనం బార్డర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ హ్యాండ్స్ రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ కూడా నేను పెట్టేసే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ని. సో ఇలా కట్ పెట్టుకోవాలండి మనం మిడిల్లో అండ్ సైడ్ పార్ట్లో. దీని తర్వాత అండి మనకి స్లీవ్ లెంత్ ఇది సరిపోతాయండి. మీరు స్లీవ్ లెంత్ అంతే ఉంచేసుకోండి. ఇంకా పెంచుకోవాలి అనుకుంటే ఏదైతే బార్డర్ ఉంటుంది కదా బార్డర్ని మనం దీనికి యాడ్ చేసుకోవాలండి. సో అది నేను స్టిచ్ చేసే టైంలో చెప్తాను మీకు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాడీ పార్ట్ మనకి వెస్ట్ మనం ఇక్కడ ఇలా మెజర్ చేసుకోవాలండి పూర్తిగా ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి. సో ఎక్స్ట్రా మార్జిన్తో నేను కలిపి మెజర్ చేస్తే మనకు 10 వచ్చిందండి. మనకి బాడీ రౌండ్ అంతా మనకి 40 వస్తుందండి. ఎందుకంటే 4 పార్ట్స్లో ఉంటుంది కదా. సో పూర్తిగా 40 అనేది బాడీ రౌండ్ వెస్ట్ రౌండ్ ఉంటుందండి. సో ఆ వెస్ట్ రౌండ్ని మనం కలీస్ కట్ చేయడానికి యూజ్ అవుతుందండి. సో ఆ 40ని మనకి ఎన్ని కలీస్ కావాలో దాంతో డివైడ్ చేసుకోవాలి. సో 40 డివైడెడ్ బై 16 మీరు ఇక్కడ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 16 కలీస్ కావాలి కాబట్టి. సో అది మీరు క్యాల్కులేటర్తో చేసుకోవాలండి. సో ఇక్కడ నేను చూడండి 2 పార్ట్స్ని నేను ఇలా ఫస్ట్ డబుల్గా ఫోల్డ్ చేసుకున్నాను. 2 పార్ట్స్ అనేది క్లాత్. సో చూడండి ఇక్కడ 4 పార్ట్స్ అనేది వచ్చింది, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్తో కలిపి. సో ఇలాగా డబల్గా మనం 2 పార్ట్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకుని దీన్ని మనం ఇంకొకసారి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫోల్డింగ్ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మనకి కలీస్ ప్రాపర్గా రావాలి అనుకుంటే ఇలాగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కలీస్ కట్ చేసుకుంటే మనకి 16 కలీస్ అనేది వచ్చేస్తుంది. సో క్యాలిక్యులేషన్ అనేది స్క్రీన్ మీద మీకు ఇస్తాను నేను. వెస్ట్ని మనం 16తో డివైడ్ చేసుకోవాలి. 40 డివైడెడ్ బై 16 ఇక్కడ నాకు 2.5 వచ్చిందండి. సో 2.5లో నేను 1/2 ఇంచు కుట్లకి మార్జిన్ ఎక్స్ట్రా వదిలేను. నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పూర్తిగా కుట్లతో కలిపి. మీరు కుట్లకి ఎక్కువ వేసుకుంటే అంటే నేనైతే 1/2 ఇంచే కుట్లకి వేస్తానని 1/2 ఇంచ్ కుట్లకి వేస్తే అండి మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మార్జిన్ కోసం. సో అలాగే చూడండి ఆపోజిట్లో నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఆపోజిట్ సైడ్ కూడా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మనం మార్క్ చేసేసుకోవాలండి. ఇలా క్రాస్ లైన్ డ్రా చేసేసుకోవాలి. సో ఇలా క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత మనకి ప్యానల్స్ అనేది రెడీ అయిపోతుందండి. 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్లో మనకి 16 అంటే 8 పార్ట్స్ వన్ సైడ్, అదర్ సైడ్ 8 పార్ట్స్, పూర్తిగా 16 పార్ట్స్ అనేది మనకి ప్యానల్స్ వచ్చేస్తుంది. సో దీన్ని మిడిల్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. అలాగే సైడ్ ఫోల్డెడ్ సైడ్ కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్యానల్స్ అనేది ఇలాగే కట్ చేస్తాము. సో ఇంకా డౌట్ మీకు ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే ఇంకా డీటెయిల్గా నేను క్యాల్కులేషన్ అనేది చెప్తాను మీకు. సో మీరు అడిగితే నాకు తెలుస్తుంది ఇంకా డీటెయిల్ వీడియో చేయాలి అనేసి. సో ప్యానల్స్ని జాయింట్ చేసుకోవడానికండి వన్ సైడ్ మనకి క్రాస్ ఉండాలి. క్రాస్కి మనం స్ట్రైట్ని జాయింట్ చేసుకోవాలి. సో క్రాస్ని స్ట్రైట్గా జాయింట్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా
ప్యానల్స్ లుక్ అనేది ఉంటుంది. సో చూడండి పూర్తిగా నేను జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ప్యానల్స్ లుక్ కింద ఫ్లేర్ పార్ట్లో. సో ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఇప్పుడు బాడీ పార్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ని ప్రిపేర్ చేయడానికి బ్యాక్ పార్ట్ అండి ఇది. బ్యాక్ పార్ట్కి మనం సింపుల్గా నెక్కి చిన్న పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా నేను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి చిన్న క్లాత్తో పట్టీ యాడ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో ఇలా మనం బక్రంతో అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లేర్ పార్ట్ని ఒకసారి పెట్టుకుని చూసుకోవాలండి మనకి వెస్ట్ పార్ట్కి అది ఈక్వల్గా ఉందో లేదో అనేసి. సో ఇలా మనకి కరెక్ట్గా ఇది సెట్ అవుతుందండి ఫ్లేర్ పార్ట్. సో క్యాల్కులేషన్ కరెక్ట్గా ఉంటాయంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు స్టిచెస్ కూడా అంతే, మీరు ఎంతైతే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టారో అంతే మార్జిన్లో మీరు స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం ఇలా ప్రిపేర్ చేయడానికి లెంత్ పెంచుకోవడానికి ఏదైతే బార్డర్ ఉంటుంది కదండి. సో ఈ బార్డర్ని నేను ఇలా చూడండి ఇక్కడ మనం బార్డర్ని డబల్గా అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా వదిలేను కదా, అక్కడ నేను డబల్గా ఇలాగ అటాచ్ చేసుకుంటే మనకి బార్డర్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ మనకి లెంత్ అనేది పెరుగుతుంది, బార్డర్ కూడా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్స్కి. సో ఇప్పుడు లెంత్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ లెంత్ నాకు 14 ఇంచెస్ వరకు పెరుగుతుందండి. సో మీరు ఇంకా పెంచుకోవాలి అనుకుంటే ఇంకొక లైన్ కూడా బార్డర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్లీవ్ కూడా మనం ఇలాగ అటాచ్ చేసుకోవాలి. చేసుకోవడానికి చూడండి బార్డర్ని నేను ఇలాగ డబల్గా అటాచ్ చేసుకుని స్లీవ్కి జాయిన్ చేసేసుకున్నాను. అలాగే 2 సైడ్స్ కూడా నేను ఇలాగ సేమ్ ప్రాసెస్ని చేశానండి. చేసేసి ఇలాగ ఆపోజిట్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని కొద్దిగా నేను డీప్ తీస్తున్నాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత మనకి స్లీవ్ అనేది రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు బాడీ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్లో నేను నెక్ పార్ట్ని పూర్తిగా యాడ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుందండి. అలాగే బ్యాక్ పార్ట్లో సింపుల్గా క్లాత్ తిప్పేసి నేను ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా రెడీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ బాడీ పార్ట్ని మిడిల్గా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలండి. అలాగే ఫ్లేర్ పార్ట్ని కూడా మిడిల్గా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలి. సో మిడిల్ పార్ట్ని మనం జాయింట్ చేసుకుని పెట్టుకోవాలండి. మిడిల్ పార్ట్ ఈక్వల్గా మనకి ఉండాలి. చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇలా మనం 1/2 ఇంచ్ మార్జిన్లో ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలాగ పూర్తిగా మనం బాడీ పార్ట్కి ఫ్లేర్ పార్ట్ని అటాచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా దానిపైన వేసుకోవాలండి. సో చూడండి పూర్తిగా నేను బాడీ పార్ట్కి ఈక్వల్గా స్టిచ్ చేసేసాను. అలాగే దీనిపైన డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా మనం సేమ్ ప్రాసెస్తో రెడీ చేసుకోవాలండి. మిడిల్లో కట్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. మనం షోల్డర్ని జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్ని జాయిన్ చేసుకోవడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ని ఇలా పెట్టుకుని ఫ్రంట్ షోల్డర్ని లోపలికి ఫోల్డ్ చేయాలి. దానిపైన మనం బ్యాక్ షోల్డర్ని ఇలాగా పైకి ఫోల్డ్ చేసేసి ఇలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. షోల్డర్ని అటాచ్ చేసుకుని డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. సో ఇలాగా షోల్డర్ని అటాచ్ చేసుకున్న తర్వాత స్లీవ్ని సింపుల్గా మనం ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ వరకు నేను ఎలా స్టిచ్ అయిందో అది చూపిస్తాను మీకు. స్లీవ్ స్టిచ్చింగ్ నేను చూపించట్లేదండి. సో చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి స్లీవ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలాగ ఫుల్ ఫ్రాక్ ఇలా ఉంటుంది. ఇక్కడ వరకు ప్రతి పార్ట్ని మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు ఆ పార్ట్ గురించి కామెంట్ సెక్షన్లో అడిగితే నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా డీటెయిల్గా ఆ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా మనకి కలీసు అండ్ బాడీ పార్ట్ స్లీవ్ జాయింట్ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. సో సైడ్ జాయింట్ చేయడానికండి మనం దీన్ని ఫస్ట్ బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలండి. సో చూడండి ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కట్ పెట్టుకుంటే అక్కడి నుంచి నేను మార్కింగ్ చేసి చూపిస్తాను. మీరు కూడా కట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలా మనకి రౌండ్ షేప్లో ఇలాగా పూర్తిగా కింద వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. మనం చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి వెస్ట్ వరకు ఇలా రౌండ్ షేప్లో కింద వరకు మార్క్ చేసేసుకోవాలి. అలాగే స్లీవ్ కూడా జాయిన్ చేసుకోవాలి. కింద చిన్న ఫోల్డింగ్ అనేది మనం పెట్టుకోవాలండి. సో పూర్తిగా ఫైనల్గా లుక్ అనేది మనకి సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ క్లాత్లో అండి చాలా బ్యూటిఫుల్ అనార్కలి కుర్తీని రెడీ చేసుకోవచ్చు ఇంటి దగ్గరే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.